నమస్తే ఫ్రెండ్స్. తెలుసుగా నేను మీకు ఇష్టపురం శ్రీనివాస్ గౌడ్, పాడి ఫామ్ నీరాజ్ పాటని చెప్పండి. ఇంకా మనము ఇదులు గీసుకునే కన్నా ముందు ఇట్లా మడ్లు తుడుచుకోవాలి ఫ్రెండ్స్. మడ్లు తుడిస్తే ఆడతాయి అన్నమాట. ఈ దగ్గర ఇలా ఫస్ట్ ఈ మడ్డు తుడిచేసుకుంటాం అన్నమాట. ఈ మడ్డు తుడిచేసి ఇప్పుడు ఈ మార్నింగ్ టైంలో మడ్లు తుడిస్తే చలికాలం కదా, మడ్లు తొందరగా ఆరాయి అన్నమాట. ఈ మడ్డు ఇట్లా తుడుచుకోవాలి. ఈ మడ్డు ఇట్లా తుడిచేసి మధ్యాహ్నం వరకు చెట్టు గాలి ఆడుతుంది అనమాట. గాలి ఆడిన తర్వాత వచ్చి ఇదులు గీయాలి. మళ్ళీ ఇదులు గీయడం అంటే తెలుసుగా ఫ్రెండ్స్, ఇక్కడ దగ్గర ఈ రేవు అప్పట్లోపు గాలి ఆడుతుంది అనమాట. ఈ గాలి ఆడితే సన్నగా దీన్ని లేయర్ తీయాలి. లైట్గా లేయర్ తీస్తే ఇంత డ్రాప్ కళ్ళు పడుతుంటుంది అనమాట. ఇట్లా లేయర్ అంటే ఇట్లా సన్నగా ఉంటుంది అనమాట. సన్నగా లేయర్ ఉంది కదా, ఇట్లా సన్నగా లేయర్ తీస్తే ఇది కళ్ళు వస్తుంది. ఇట్లా మడ్లు అయితే దూర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక రోజు పొద్దున కూడా అలా గీసే చెట్లకి ఇట్లా మడ్లు దూరుస్తాయి ఫ్రెండ్స్. ఇగో ఇది నిన్న మర్చిపోయిన చెట్టు ఫ్రెండ్స్. ఇగో ఇది నీరా నిన్న మర్చిపోయిన చెట్టు లొట్టిని నేను చూడాలి. ఆల్రెడీ కళ్ళు నిండిపోయింది లొట్టి. ఇది నిన్న వంపాల్సింది, యాక్చువల్లీ వంపలేను. ఒకరు డే బై డే వస్తుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం ఇది మడ్డు దూరుస్తున్నా. మడ్డు దూరిస్తే గాలి ఆడతాయి చెట్లు. అన్నీ కూడా దూర్చిన ఫ్రెండ్స్. అక్కడ లొట్లు చెట్లు అన్నీ కింద లొట్లు. తెలుసుగా ఫ్రెండ్స్. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఫార్వర్డ్ కూడా చేయండి. నా ఫోన్ నెంబర్ కింద లింక్లో చెప్తాను. అదేవిధంగా లొకేషన్ కూడా ట్యాగ్ చేస్తాను. వీలైనంత వరకు ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మడ్లు అయితే తుడుస్తున్నా ఫ్రెండ్స్. చదివాలి ఫ్రెండ్స్. మడి తుడిస్తే ఇక మడి తుడిచేటప్పుడు కందిరీగలు తేనీగలు వస్తుంటాయి ఫ్రెండ్స్. కొన్నిసార్లు కరుస్తాయి కూడా, ఇట్లా చూసుకుంటూ వేయాలి. ఇట్లా మడ్డి తుడిస్తే అప్పట్లో గాలి ఆడుతుంది అనమాట. గాలి ఆడితే కళ్ళు గీయచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.